అండ్ ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలో మీరు ఏదైనా వేషం వచ్చుంటే బాగుండేది అని ఏదైనా ఫీల్ అయ్యేది ఏదైనా సినిమాలు కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన దాంట్లో వేషం రాలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. దాంట్లో నేను ఒకటి. ఎప్పుడన్నా అప్రోచ్ అవ్వాలని అనుకున్నారా? ప్రభాస్ సినిమా ఏంటది, ఛత్రపతి. ఛత్రపతి టైంలో ఆయన దగ్గర కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మన సూపర్ గుడ్ మహేంద్ర గారి బ్రదర్ సార్ ఒకసారి చూడాలనుకుంటున్నారు రండి అంటే నన్ను తీసుకెళ్ళాడు మహేంద్ర. తీసుకెళ్తే మ్యూజిక్ సిట్టింగ్ లో ఉన్నారు కాబట్టి ఆయన ఎవరిని చూడరు, మీ దగ్గర ఏదైనా స్టిల్ ఉంటే ఇవ్వండి. ఆ టైంలో యజ్ఞం హిట్ అయింది కదా అని చెప్పేసి ఆ విజిటింగ్ కార్డు అదంతా వైట్ గీట్ వేసి ఉంటుంది కదా, అది తీసుకెళ్లి చూపిస్తే ఆయన చూసి అబ్బా చాలా ఓల్డ్ ఏజ్ అయ్యా, మన సినిమాలో ఫైట్లు గిట్లు ఉంటాయి సార్, ఫైట్ లో ఆయన పేరు దిట్ట సార్, అది వయసులో ఉండొచ్చాయా, వయసు అయిపోయింది కదా అని చెప్పి నన్ను రిజెక్ట్ చేసి పంపించేశారు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మీ దగ్గర ఇంకా విజిటింగ్ కార్డులు ఉన్నాయి సార్, మొత్తం పెట్రోల్ బూస్ తగలబెట్టింది సార్, ఇది ఎక్కడ చూపించకండి అని. ఓకే అని అయిపోయాయి. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం టైంలో రాజీవ్ గారి కాలని అడిగాను, ఏంటి రాజమౌళి ప్రెసెంట్స్ అని వేసారంటే అవును ఆయన వస్తున్నాడు, నాకు మంచి ఫ్రెండ్ కదా వస్తున్నాడు. సరే నేను ప్లాన్ చేసుకుని ఆ రోజు స్లీవ్లెస్ చేసుకుని ఇంకొంచెం ఒక గంట ఇంకా ఎక్సర్సైజ్ ఎక్కువ చేసి ఆర్మ్స్ బాగా బూస్టప్ చేసుకుని వెళ్ళాను. కూర్చున్నాను, వాళ్ళు ప్రెస్ వాళ్ళు వచ్చి సార్ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పారు సార్. క్యారెక్టర్ ముందు చెప్పేదానికి ముందు రాజమౌళి గారి గురించి చెప్పాలి అన్న, పక్కనే వచ్చి కూర్చోడు ఆయన. ఇదే నా గురించి చెప్పేది ఏంటి అనేసి చెప్పా, ఇట్లా జరిగింది, నేను బాగా వయసు అయిపోయింది ముసలాడు అని చెప్పేసి, లేకపోతే మెయిన్ విలన్ క్యారెక్టర్ నేనే చేయాల్సింది అని చెప్తే ఆయనే వచ్చి సారీ మీరు ఇంత దిట్టగా ఉంటారని చెప్పేసి నేను అనుకోలేదు. అప్పుడు నేను చెప్పా మీరు ఇండస్ట్రీలో ఉంటారు నేను ఇండస్ట్రీలో ఉంటాను, ఏదో రోజు మీరు వాడుకోకుండా ఉంటారా నేను చేయకుండా ఉంటానా అని చెప్పా. తర్వాత నన్ను వాడుకోలేదు, నన్ను పిలవలేదు, అది వేరే విషయం, కానీ జరిగింది. లేకపోతే ఛత్రపతిలో మీరు చేసి ఉండాలి. అవును ఖచ్చితంగా వాళ్ళు పిలిచిందే మెయిన్ విలన్ క్యారెక్టర్ కి, ప్రదీప్ రావత్ గారి క్యారెక్టర్. ప్రదీప్ రావత్ గారు. ఓకే, సో దానికి అంటే సై సినిమా సినిమాలో చేస్తున్నారు కాబట్టి అది స్పాట్ వెళ్ళిపోయింది. ఆ స్టిల్ చూసి వాళ్ళకి అబ్బా ముసలోడ్రా అని ఒక దీంతో వదిలేశారు. జనరల్ గా ఒక ఆర్టిస్ట్ ని చూడగానే కొంతమంది డైరెక్టర్స్ కి అంటే మన ఆకారం చూసి మన క్యారెక్టర్ ని ఫిక్స్ చేసుకుంటారు. మన బట్టతలు ఉంది లేకపోతే వేరే మీసాలు ఒక రకంగా ఉన్నాయి. సో అలా మిమ్మల్ని అంటే రామిరెడ్డి గారు సిమిలర్ గా ఉన్న చెప్పాను నేను మీకు. సో అట్లా ఏదైనా వచ్చినాయి ఇప్పటిదాకా క్యారెక్టర్స్? లేదు, అట్లా అనుకుని ఎవరు నన్ను పిలవలేదు. రామిరెడ్డి లాగా ఉన్నారని చెప్పేసి ఎవరు పిలవలేదు. ఓకే, హెయిర్ ముందు నుంచి మధ్యలో మనకు ఇట్లా వచ్చిందా మీకు జుట్టు? అంటే ఫస్ట్ నుంచి జుట్టు నాకు 22 years లోనే జుట్టు ఊడటం మొదలెట్టింది. ఓకే, జుట్టు ఊడటం మొదలెట్టినప్పుడు ఫస్ట్ నాకు గుడ్డు కొట్టించింది గిరిబాబు గారు, సింహగర్జన. ఓకే, నేను బెజవాడ నాయుడు అని చెప్పేసి ఆయన పెద్ద తోపు ఆయన, మేమిద్దరం బాడీ గార్డ్స్ లాగా మోహన్ బాబు శరత్ బాబుకి బాడీ గార్డ్స్ లాగా ఉంటాం ఆ సినిమా కంప్లీట్ గా. ఆ టైంలో ఫస్ట్ నాకు గుండు కొట్టించింది గిరిబాబు గారు. తర్వాత వచ్చి మళ్ళీ వెంట్రుకలు పెంచడం మొదలెట్టా, మళ్ళీ రాఘవేంద్ర గారు గుండు కొట్టించారు వేటగాడు. కొట్టించి ఏం చెప్పారంటే నువ్వు ఈ గుండు మెయింటైన్ చేయి, ఎందుకంటే బాంబే షెట్టిలా ఉన్నావు. బాంబేలో ఒక వెలిగిన వ్యక్తి ఫైట్ మాస్టర్ షెట్టి, సోలో ఫైట్స్ చేశాడు ఆయన. ఎప్పుడు ఆయన ఫేస్ లో నవ్వు చూడలేము. నేను నవ్వుతాను, సీరియస్ గానే ఉంటాను, కానీ ఆయన ఎప్పుడు నవ్వేదే లేదు, ఎప్పుడు ఇంతే ఇలా చూస్తుంటాడు. కాబట్టి అది ఆ పోలికలు నీకు బాగా ఉంది, కాబట్టి నువ్వు డబ్బు సంపాదించాలనుకుంటే ఈ గుండుని మాత్రం వదలకన్నాడు ఆయన చెప్పడం వల్ల నేను 30-40 years గుండు ప్రతిరోజు 2 times షేవ్ చేసేవాడు. అన్ని సినిమాలకు ఉండే అట్లా మంచి పాపులర్ అయ్యాను. మా ఇంటి దగ్గరకు కూడా జనం వచ్చి నిలబడేవాడు నన్ను చూడడానికి. పోకిర్ రాజా సినిమాలో యాక్ట్ చేస్తే రజనీకాంత్ హీరో, అందులో రే పోకిర్ రాజా రే బయటికి రారా అని పిలిచేవాడు. ఈ అమ్మ నేను బండేది పోకిర్ రాజా, రజనీకాంత్ హీరో కదా, ఆయన నన్ను ఎందుకు రా పోకిర్ రాజా అంటున్నారు. అవును మా సూపర్ స్టార్ తో యాక్ట్ చేశాను అని చెప్పి వాళ్ళు, అంటే అంత ఫేమ్ వచ్చింది నాకు. ఈ గుండు బాగా హెల్ప్ అయింది నాకు. తర్వాత నేను గుండు అయిన తర్వాత నెక్స్ట్ వాడు మొట్ట రాజేంద్ర అని చెప్పేసి తమిళ ఆర్టిస్ట్, వాడు చాలా ఫేమస్ అయిపోయాడు. తర్వాత చాలా మంది గుండ్లు కొట్టారు. ఇప్పుడు అజయ్ ఘోష్ కూడా ఇప్పుడు గుండుతోనే మెయింటైన్ చేస్తున్నాడు. సో మన ఇన్స్పిరేషన్ మందే.